హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఈరోజు మనము ఇంకొక 1 మంత్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే టెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేద్దాము. ముందుగా టెట్కు 2 రకాల వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, అలాగే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతూ టెట్ రాయబోయే వాళ్ళు కూడా. అయితే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ముఖ్యంగా కవర్ చేయవలసిన టాపిక్స్ ఏంటివి, ఈ 3 విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. మొదటిగా లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి ఈ 1 మంత్ ఇంకొక కరెక్ట్గా 35 డేస్ ఉంది, అంటే 5 వీక్స్. ఈ 5 వీక్స్లో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాము. సో నేను టెట్లో 139 మార్క్స్ స్కోర్ చేయడానికి, అలాగే డిఎస్సిలో 88.5 మార్క్స్ స్కోర్ చేయడానికి నేను ఫాలో అయిన స్ట్రాటజీనే ఈరోజు ఇక్కడ చెప్పబోతున్నాను. మొదటగా ఆల్రెడీ లాంగ్ టర్మ్లో బ్యాచ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లాంగ్ టర్మ్ చాలా ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, లేదంటే 2023-25 పాస్ అవుట్ బ్యాచ్ కానివ్వండి. సో వీళ్ళు ఆల్రెడీ ఒక్కసారైనా సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ మీద ఫోకస్ చేయాలి. ముఖ్యంగా 2024 అక్టోబర్ 10, అలాగే 2024 ఫిబ్రవరి 10 పేపర్స్ ఒక 20 సెషన్స్లో జరిగింది ఎస్జిటివి. వీళ్ళు డైలీ మార్నింగ్ ఒక పేపర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మార్నింగ్ 6:30కి అలా ఒక పేపర్ స్టార్ట్ చేసుకొని 9 వరకు 2.5 hours టైం పెట్టుకొని ఒక పేపర్ రాసేసి, తర్వాత టిఫిన్ అలా చేసేసి 9:30 or 10కి అలా ఆ పేపర్ కరెక్షన్ చేసుకుంటూ ప్రతి బిట్ గురించి కూడా ఒకసారి చూసుకుంటూ తప్పులు ఏవి కరెక్ట్ అయినాయి, మనం కన్ఫ్యూజ్ అయిన బిట్స్ ఏవి, అలాగే తప్పులు పోయిన బిట్స్ ఏవి, ఎక్కడ తప్పు పోతే ఆ ఏరియాస్ ఒక బుక్లో రాసుకొని ఆ పేపర్ చెకింగ్ అన్నీ అయిపోయినాక ఒకసారి ఏ ఏ బిట్స్ అయితే మనకు తప్పుపోయాయో ఆ టాపిక్స్ ఒకసారి మళ్ళీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి వాటిని ఒకసారి రివిజన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అలాగే కరెక్ట్ అయిన క్వశ్చన్స్లో కూడా రిమైనింగ్ 3 ఆప్షన్స్ క్వశ్చన్ ఏ విధంగా అడిగితే కరెక్ట్ అవ్వచ్చు అనే విధంగా కూడా ఆలోచించుకుంటే, సో మీరు క్వశ్చన్ వేరే విధంగా ఫ్రేమ్ చేసినా కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు బయట హాస్టల్స్లో ఉండి చదివే వాళ్ళు, మీకు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ మీరు డిస్కస్ చేసుకోవడం వల్ల ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే డిస్కస్ చేయడం వల్ల ఎక్కువ శాతం గుర్తుంటుంది. సో వీళ్ళు డైలీ ఒక ప్రీవియస్ పేపర్ చేస్తూ, ఆ ప్రీవియస్ పేపర్ మార్నింగ్ ప్రీవియస్ పేపర్ చేస్తూ దాని గురించి కరెక్షన్ చేసుకొని ప్రతి ఒక్క బిట్ గురించి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవడం, అలాగే ఆ తప్పుపోయిన బిట్స్కి సంబంధించిన టాపిక్స్ని ఒకసారి రివిజన్ చేసుకోవడం, ఇదంతా ఒక సాయంత్రం లోపల అయిపోతుంది. తర్వాత మీకు ఏ సబ్జెక్టులు అయితే వెనకబడినారో, ఏ సబ్జెక్ట్ అయితే కష్టం అనిపిస్తుంది, ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళకైతే సోషల్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంది, ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం అవన్నీ. అదే సోషల్ వాళ్ళకు, నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ కొద్దిగా కష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు మ్యాథ్స్ను రోజు సాయంత్రం మీకు టఫ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకోవాలి. అలాగే మీకు ఇంకా ప్రీవియస్ పేపర్లతో పాటు కుదిరితే టాపిక్ వైజ్, క్లాస్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసుకుంటూ రివిజన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్నే పదే పదే చదివి రివిజన్ చేయడం కంటే ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ తప్పులు పోయిన క్వశ్చన్స్ అవి ఏ టాపిక్స్లో అయితే తప్పుపోయాయో ఆ టాపిక్స్ని రివిజన్ చేసుకోవడం వల్ల మనకు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బెటర్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అదే మరి ఇప్పుడే ఫైనల్ ఇయర్లో చదివే వాళ్ళు, నెక్స్ట్ ఫస్ట్ టెట్ రాసేవాళ్ళు మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే, నేను కూడా 2022లో ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు నేను 131.6 మార్క్స్ స్కోర్ చేశాను. దానికి ముందు జూన్లోనే తెలంగాణ టెట్ కూడా జరిగింది, అప్పుడు 110 మార్క్స్ స్కోర్ చేశాను. సో నేను ఆ విధంగా స్కోర్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను
ఆ నోటిఫికేషన్ తర్వాత డైలీ కాలేజ్కి వెళ్తుంది. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో సైకాలజీని బాగా చదివాను. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మ్యాక్సిమం కంటెంట్ విషయానికి వస్తే 8th, 9th, 10th క్లాసెస్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారేమో అనే ఉద్దేశంతో ఎక్కువ శాతం సైన్స్, సోషల్ కంటెంట్ 8th, 9th, 10th క్లాసెస్నే చదివాను. సో ఎగ్జామ్లో ఏమైందంటే 8th, 9th, 10th మీద ఒక 3-4 బిట్సే వచ్చాయి. మిగతావన్నీ 3rd నుంచి 7th క్లాస్ లోపలనే ఎక్కువ బిట్స్ వచ్చాయి. సో నాకు ఈవీఎస్ కంటెంట్లో మాత్రమే 12 బిట్స్ పోయాయి. ఏపీ టెట్ 2022లో ఆగస్టులో జరిగింది. అప్పుడు నేను 131.6 మార్క్స్ స్కోర్ చేశాను. అది నార్మలైజేషన్ తర్వాత. నార్మలైజేషన్ జరగకముందు 128 మార్క్స్ స్కోర్ చేశాను. సో నాకు మెయిన్ ఎక్కడ అంటే నాకు ఆల్రెడీ మ్యాథ్స్ వచ్చు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కాబట్టి నాకు మ్యాథ్స్ బాగా రావడం వల్ల మ్యాథ్స్ను పక్కన పెట్టి సైకాలజీ బాగా ప్రిపేర్ అయ్యాను. ఈ 2 మ్యాథ్స్ కంటెంట్ 24కి 24 స్కోర్ చేశాను. అలాగే సైకాలజీ 30కి 30 స్కోర్ చేశాను. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. ఇంకా రిమైనింగ్ ఈవీఎస్ కంటెంట్లో మాత్రం 12 బిట్స్ పోయాయి. అలాగే మెథడ్స్, ఇంకా తెలుగు, ఇంగ్లీష్ కంటెంట్లో కొద్దిగా ఒక్కో దాంట్లో 3-4 మార్కులు ఇలా వెళ్ళిపోవడం వల్ల ఫైనల్గా 128 మార్క్స్ స్కోర్ చేశాను. ఆఫ్టర్ నార్మలైజేషన్ 131.6 మార్క్స్ వచ్చాయి నాకు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కంటెంట్ చదివినప్పుడు 8th, 9th, 10th ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఒకవేళ నేను 3rd నుంచి 7th వరకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింటే ఇంకొక 5-6 మార్క్స్ కూడా స్కోర్ చేసే అవకాశం ఉండేది. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఎక్కువగా కంటెంట్ వరకు వస్తే 3rd నుంచి 7th వరకు టాప్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత 8th క్లాస్ సెకండ్ మీడియం ప్రయారిటీ. 9th, 10th డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చు. సో 10th, 9th, 10th డిఫికల్టీ లెవెల్లో మ్యాక్సిమం అంతే మహా అయితే 1 or 2 బిట్స్ వస్తాయి. ఆ 1 or 2 బిట్స్ కోసం మనం ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఇక్కడ ఎక్కువ బిట్స్ పోయే అవకాశం ఉంది కాబట్టి 3rd నుంచి 7th వరకు ఫోకస్ చేస్తే 70% బిట్స్ మీరు అక్కడే స్కోర్ చేయొచ్చు. మరి ఇవి ఎలా చదవాలి సార్ అంటే మీరు ఇంకా 5 వీక్స్ ఉంది కాబట్టి డైలీ ఫైనల్ ఇయర్లో ఉండేవాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు కాలేజ్కి వెళ్తుంటారు కాబట్టి మార్నింగ్ డైలీ 6 to 8 or 8:30 వరకు సైకాలజీ ఒక 3 days, మెథడ్స్ ఒక 3 days ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి ప్రతి వీక్. ఓన్లీ మార్నింగ్. ఈవినింగ్ పూట కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. అది కూడా ఫస్ట్ మనకు ఈ నవంబర్ మంత్ మొత్తం ఈ విధంగా ప్రిపేర్ కానీ 4 వీక్స్. ఎలా అంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ సైకాలజీ అండ్ మెథడ్స్ ప్రిపేర్ అవ్వండి. ఈవినింగ్ టైంలో కంటెంట్ ఫస్ట్ వీక్ తీసుకుంటే అది కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండవచ్చు. అయితే ఎలా చదవాలనేది మనకు మెయిన్ కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని టిప్స్ చెప్తున్నాను. సో తెలుగు కంటెంట్ తీసుకుంటే 3rd, 4th, 5th క్లాస్ తెలుగు. సో ఒక్కొక్క ప్రతి లైన్ టు లైన్ లెసన్ చదివి అలాగే ప్రతి లెసన్కి సంబంధించిన ప్రక్రియ, ఇతివృత్తము, అలాగే మనకు కవి పరిచయము, కవి యొక్క ఇతర రచనలు ఇలాంటివి వీటితో పాటు లెసన్లోని ముఖ్యమైన అంశాలు లైన్ టు లైన్ చదివితే ప్రతి బిట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది మనకు. సో ఆ లెసన్కి సంబంధించిన స్టోరీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే అర్థాలు, పర్యాయ పదాలు, మనకు పదజాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా 3rd, 4th, 5thలో చదవాల్సిన అవసరం ఉంది. లైన్ టు లైన్ చదవాలి. ఇలా లైన్ టు లైన్ చదివితే 3rd క్లాస్కి ఒక 3 days, 4thకి ఒక 3 days, 5thకి ఒక 3 days. సో ఈ విధంగా తీసుకున్నా మనకు 5thకి పోయేసరికి కొద్దిగా డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా 1 or 2 days ఎక్కువ కూడా పట్టవచ్చు. ఓవరాల్గా ఒక 2 వీక్స్ అనుకున్నాను తెలుగు కంటెంట్కి తీసుకోండి. తర్వాత ఈవీఎస్ 3rd, 4th, 5th ఇవి కూడా ఈవీఎస్ 3rd క్లాస్ ఈవీఎస్ ఒక 2 days, 4th క్లాస్ ఈవీఎస్ ఒక 2 days, 5th క్లాస్ ఈవీఎస్ ఒక 2 days. సో 5th క్లాస్ కొద్దిగా డెప్త్ ఎక్కువ ఉండొచ్చు కదా 3rd, 4th కంపేర్ చేస్తే ఒక 1 or 2 days ఎక్స్ట్రా తీసుకున్న ఒక 8 days. ఈ విధంగా మనకు ఓవరాల్గా తెలుగు 3rd, 4th, 5th అండ్ ఈవీఎస్ 3rd, 4th, 5th చదవడానికి ఫైనల్ ఇయర్లో రావాలకి ఒక 3 weeks పడుతుంది. తర్వాత మీరు 6th క్లాస్, 7th క్లాస్ ఈ 2 క్లాసులకు సంబంధించిన సైన్స్, సోషల్ ఇవి కూడా 4th వీక్లో
మీరు చదవాల్సి ఉంటుంది అనమాట. 6th 7th సైన్స్, 6th క్లాస్ సైన్స్ ఒక 2 డేస్, 7th క్లాస్ సైన్స్ ఒక 2 డేస్ తీసుకోండి. సోషల్ 6th ఒక 3 డేస్, 7th ఒక 3 డేస్. ఈ విధంగా అయిపోతుందన్నమాట. సో మీరు చేయాల్సిందంటే లాస్ట్ వీక్ 4 వీక్స్ ఇక్కడనే అయిపోతుందన్నమాట. ఫైనల్ 5th వీక్ అంటే December 10 నుంచి టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ వీక్ December 3 నుంచి మీరు డైలీ ప్రీవియస్ పేపర్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అంతవరకు మీరు డైలీ కూడా ఈ టెక్స్ట్ బుక్స్ చదివి లాస్ట్ 1 వీక్ మనం డైలీ 2 పేపర్స్, మార్నింగ్ ఒక ప్రీవియస్ పేపర్, ఈవినింగ్ ఒక ప్రీవియస్ పేపర్ చేస్తూ వాటికి సంబంధించిన మనకు ఏవైతే తప్పులు పోయిన ఏరియాస్లో ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేయడం మీ ఫ్రెండ్స్తో. అలాగే తప్పులు పోయిన ఏరియాస్ని మళ్ళీ టెక్స్ట్ బుక్ చూసి చదవడం వల్ల మిస్టేక్స్ను రెక్టిఫై చేయొచ్చు. పదే పదే చదవడం కంటే 1-2 సార్లు బాగా చదివి ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ. ఇంకపోతే ఇప్పుడు ఈ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఏం చదవాలి అంటే ఏ ఏ ఏరియాస్ కవర్ చేయాలి ఇప్పుడున్న తక్కువ టైంలో అనే దాని గురించి చూద్దాం. మొదటిగా సైకాలజీ. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటాం. దీంట్లో సైకాలజీ, ఐసీటీ అలాగే ఎన్ఈపీ వీటన్నిటి గురించి కూడా వస్తాయి. సో ముఖ్యంగా సైకాలజీ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి సైకాలజీలో కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఏరియాస్ అనేటివి ఏంటివి అనేది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ లెర్నింగ్ థియరీస్. మనకు లెర్నింగ్ థియరీస్లో కొన్ని ముఖ్యమైన థియరీస్ ఉంటాయి. పావ్లోవ్కి సంబంధించిన క్లాసికల్ కండిషనింగ్ థియరీ, అలాగే బిఎఫ్ స్కిన్నర్ చెప్పిన ఆపరెంట్ కండిషనింగ్, థార్న్డైక్ చెప్పిన మనకు ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ, అలాగే బందూరా చెప్పిన సోషల్ లెర్నింగ్ థియరీ, వైగాట్స్కి సోషియో కల్చర్ థియరీ, బ్రూనర్ ఇన్స్ట్రక్షనల్ థియరీ, కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసనం, దీన్నే ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ అంటాము. ఈ థియరీస్ అన్నీ చదవాలి ఖచ్చితంగా. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా లెర్నింగ్ థియరీస్ మీద 1 or 2 బిట్స్ రానికి ఛాన్స్ ఉంది. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన బదలాయింపని, పాజిటివ్ ట్రాన్స్ఫర్, నెగిటివ్ ట్రాన్స్ఫర్, జీరో ట్రాన్స్ఫర్, బైలేటరల్ ట్రాన్స్ఫర్. అలాగే మనకు పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ థియరీస్ కూడా ఉంటాయి. మనకు థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్, థియరీ ఆఫ్ జనరలైజేషన్, థియరీ ఆఫ్ ఐడియల్స్, అలాగే థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్, ఇవన్నీ కూడా ఉంటాయి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్లో. వాటి గురించి కూడా ఒకసారి చూసుకోవాలా. నెక్స్ట్ మెమరీలో మనకు రీలెర్నింగ్, రికగ్నిషన్, రీకాల్ అనేవి వాటి క్యాలిక్యులేట్ చేసి ఉంటాయి. అవి చూసుకోవాలి. ఫార్ములాస్, రికగ్నిషన్ స్కోర్, రీలెర్నింగ్ స్కోర్, రీకాల్ అవి అనేటివి. అలాగే మెమరీ అండ్ ఫర్గెట్టింగ్ సంబంధించి మనం ఏదైనా చదివిన దాన్ని ఎంత శాతం 50 minutes తర్వాత ఎంత గుర్తుంటుంది, 2 days తర్వాత ఎంత, 6 hours తర్వాత ఎంత, 1 day తర్వాత ఎలా, ఎంత శాతం మనకు గుర్తుంటుంది, ఎంత శాతం మర్చిపోతాం అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. మెమరీ అండ్ ఫర్గెట్టింగ్ అనేవి పర్సెంటేజ్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. మనకు లాజికల్ మెమరీ, యాక్టివ్ మెమరీ, ప్యాసివ్ మెమరీ, అసోసియేటివ్ మెమరీ, నిమోనిక్స్, ఇవన్నీ రీఇంటిగ్రేటివ్ మెమరీ, ఇవన్నీ టైప్స్ ఆఫ్ మెమరీస్ గురించి నేర్చుకోవాలి. అలాగే ఫర్గెట్టింగ్లో కూడా మనకు కొన్ని ఉంటాయి టైప్స్ ఆఫ్ ఫర్గెట్టింగ్. అమ్నీషియా అని, రిగ్రెషన్ అని, అలాగే మనకు జోక్యం లేదా అవరోధం అని ఉంటుంది. మనకు పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అని మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఫర్గెట్టింగ్, టైప్స్ ఆఫ్ ఫర్గెట్టింగ్లో ఉంటాయి అన్నమాట. తర్వాత లెర్నింగ్ కర్వ్స్ మీద కూడా ఇంపార్టెంట్. మనకు ఆరోహణ వక్రరేఖ, అవరోహణ వక్రరేఖ అని, పాజిటివ్లీ యాక్సలరేటెడ్ లెర్నింగ్ కర్వ్, నెగిటివ్లీ యాక్సలరేటెడ్ లెర్నింగ్ కర్వ్ అని, అవి ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ పర్సనాలిటీకి సంబంధించిన థియరీస్ ఉంటాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ, అలాగే మనకు టైప్ థియరీస్, ట్రైప్ థియరీస్లో కొన్ని ఉంటాయన్నమాట. ఆ థియరీస్ గురించి కూడా చూసుకోవాలి. ముఖ్యంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ఇంపార్టెంట్. అలాగే మనకు ఈ టైప్ థియరీస్లో యంగ్ యొక్క క్లాసిఫికేషన్ ఎలా చేశారు, అలాగే మనకు కొంతమంది ఉంటారన్నమాట, వాళ్ళ గురించి చూసుకోవాలి. హిప్పోక్రటీస్, క్రెస్మర్, షెల్డన్ వీళ్ళవి.
అలాగే పర్సనాలిటీ టెస్ట్లు రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్, థీమాటిక్ పర్సెప్షన్ టెస్ట్, చిల్డ్రన్ పర్సెప్షన్ టెస్ట్, మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఎంఎంపీఐ వీటి గురించి కూడా చూసుకోవాలి. అలాగే పర్సనాలిటీని అఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్, హెరిడిటరీ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని. హెరిడిటరీ ఫ్యాక్టర్స్లో మనకు హార్మోన్స్, మనకు సంబంధించిన పిట్యూటరీ గ్లాండ్, అలా థైరాయిడ్ గ్లాండ్ వాటి యొక్క ఫంక్షన్ వాటి గురించి ఉంటాయి, అవి చూసుకోవాలి. తర్వాత డెఫినేషన్స్ ఉంటాయి, ఏ డెఫినేషన్ ఎవరు చెప్పారనేవి కూడా ఇంపార్టెంట్. తర్వాత మనకి కాన్ఫ్లిక్ట్స్, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అలాగే స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ వాటి మీద కూడా తెలుసుకోవాలి, స్ట్రెస్కి ఫ్రస్ట్రేషన్కి డిఫరెన్స్ ఏంటనేది. నెక్స్ట్ డెవలప్మెంట్ చాప్టర్కి వస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటాయి, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ ఇలాంటివి ఉంటాయి, ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అనేటివి. ఆ ప్రిన్సిపల్స్, వికాస నియమాలు, తర్వాత డెవలప్మెంటల్ స్టేజెస్ ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం. అలాగే మనకు డెవలప్మెంటల్ టాస్క్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ఏ వయసుకి ఏమేమి సాధించాలి అనేవి మనకు డెవలప్మెంటల్ టాస్క్స్ అంటాము. వాటికి హ్యావిగ్ హర్స్ట్ అనే అతను దీని గురించి చెప్పాడు, అవి చూసుకోవాలి. అలాగే థీరీస్, డెవలప్మెంటల్ థీరీస్, పియాజెట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థీరీ, చోమ్స్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థీరీ, కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థీరీ, ఎరిక్ ఎరిక్సన్ యొక్క సోషల్ డెవలప్మెంట్ థీరీ, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ అబ్జర్వేషనల్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్, లాంగిట్యూడినల్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ ఇవి ఉంటాయి, వాటి గురించి కూడా చూసుకోవాలి. తర్వాత ఇంటెలిజెన్స్ టాపిక్కి వస్తే ఐక్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలా అనేది ఉంటుంది. ఐక్యూ టెస్ట్లు ఉంటాయి మనకు, ఇంటెలిజెన్స్ టెస్ట్లు, బాతియా, ప్రజ్ఞామాపని, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేవి. అలాగే ఇంటెలిజెన్స్ చాప్టర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్లు ఉంటాయి. ఇంటెలిజెన్స్ థీరీస్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం, యూనిఫ్యాక్టర్ థియరీ, బై ఫ్యాక్టర్ థియరీ, మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ, ఇవి వాటి గురించి కూడా చూసుకోవాలి. ఇవి సైకాలజీలో మనము కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే మిగతావి ఇంపార్టెంట్ కాదంటే అవి కాదు, అన్నీ ఇంపార్టెంట్, అన్ని ఏరియాస్ని కవర్ చేసుకోవాలి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు టైం లేకపోతే వీటిని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తున్నాను. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే మనం వీటికి సంబంధించిన మన ఛానల్లో ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన సైకాలజీ బిట్స్ గురించి 2 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ పెడతాము, మిగతా పేపర్స్ కూడా చేస్తాము, మీకు అవి కూడా యూజ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చెప్పిన కొన్ని మనకు కోల్బర్గ్ థియరీకి సంబంధించినవి కానీ వాటి మీద కూడా కొన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, షార్ట్స్లో కానీ చెప్పడం అలాంటివి కూడా చేస్తాము. అలాగే మనకు టైప్స్ ఆఫ్ మెమరీ, ఫర్గెటింగ్, అదే 24 అవర్స్లో ఎంత మర్చిపోతాం, 1 డేకి ఎంత మర్చిపోతాం, ఎంత గుర్తుంటుంది, ఈ టేబుల్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన ఒక యూట్యూబ్లో మన ఛానల్లోనే, మన టీమ్ డిఎస్సి ఛానల్లోనే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాము, అవి కూడా మీరు చూసుకొని మీకు హెల్ప్ అవుతుంది. సో వీటి మీద కూడా ఇప్పుడు మీకు యూస్ఫుల్, అంటే ప్రీవియస్ పేపర్సే కాకుండా వీటి మీద కూడా కొన్ని వీడియోస్ చేస్తాము. సో మీరు ప్రిపేర్ అయ్యాక ప్రాక్టీస్ బిట్స్ అవి చేసుకున్నప్పుడు ఒకసారి ర్యాపిడ్ రివిజన్గా అలా పనికి వచ్చే విధంగా చేస్తాం, అవి కూడా ఒకసారి చూసుకోండి. అలాగే మనకు వీటికి సంబంధించిన ఇంకా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కావాలంటే S&S పబ్లికేషన్కి సంబంధించిన సైకాలజీ మెటీరియల్లో బిట్స్ చాలా బాగుంటాయి, సో అవి కూడా రిఫర్ చేయండి మీరు. అలానే పోతే తెలుగు ఎలా ప్రిపేర్ అవ్వాలని మనం చెప్పాం. 3rd, 4th, 5th, 6th, 7thలో 3rd, 4th, 5thలో కంటెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 6th, 7thలో గ్రామర్కు ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, కంటెంట్ కూడా ప్రిపేర్ అవ్వాలి. 3rd, 4th, 5th ప్రక్రియలు, ఇతివృత్తాలు, కవులు, లెసన్లోని ఇంపార్టెంట్ అంశాలు అవి చూసుకోండి. వాటికి సంబంధించిన కూడా క్లాస్ వైజ్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాం. 3rd క్లాస్ అప్లోడ్ చేసాం, 4th క్లాస్ పార్ట్ 1 అప్లోడ్ చేసాము, పార్ట్ 2 కూడా వస్తుంది. అలాగే 5th, 6th మీద కూడా టాపిక్ వైజ్ ప్రతి క్లాస్లో అన్ని లెసన్స్ మీద బిట్స్ ఫ్రేమ్ చేస్తూ మనము అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో. సో మీకు అవి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఒకసారి చదివిన తర్వాత వాటిని కూడా ఒకసారి రిఫర్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్లను ఖచ్చితంగా రిఫర్ చేయండి, ఎందుకంటే ప్రీవియస్ పేపర్లో వచ్చిన బిట్స్ మళ్ళీ రిపీటెడ్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 1 or 2 బిట్స్ అనేది టచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని లాస్ట్ మూమెంట్లో డైలీ 2 పేపర్స్ 3 పేపర్స్ అనేది చేసేసి సో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇవి సైకాలజీ తెలుగు. అలాగే ఈవీఎస్ కంటెంట్ కూడా చూస్తే ఒకసారి మనము 3rd, 4th ఈవీఎస్ 5th క్లాస్ వరకు మనం చదవాలని చెప్పాను. తర్వాత సైన్స్ 6th, 7th మొత్తం చదవాలి. అలాగే
సోషల్కి వస్తే సోషల్లో కవర్ చేయాల్సిన థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లో సైన్స్ సోషల్ రిలేటెడ్ రెండు ఉంటాయి. మొత్తం చదవాల్సిందే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులు. సైన్స్కి వచ్చేసరికి సిక్స్త్ సెవెంత్ కంప్లీట్గా చదవాలి అన్ని లెసన్స్ కూడా. సోషల్కి వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో మన అవర్ యూనివర్స్ గ్లోబు మ్యాప్స్ గురించి ఇంటర్లింక్డ్గా దాంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా వస్తాయి. మనకు 2 క్లాసెస్లో కూడా లెసన్స్ ఉన్నాయి వాటి మీద. అవి చూసుకోవాలా. అంటే మనకు రొటేషన్ టైము, రివల్యూషన్ టైము అవి, అలాగే గ్లోబు మ్యాప్స్ మీద కూడా వాటి మీద కూడా బిట్స్ అడుగుతుంటారు. అవి బాగా చూసుకోవాలి. మనకు కాన్స్టలేషన్స్ కానీ వాటి మీద కూడా మనము ఆల్రెడీ సోషల్లో ఢిల్లీ సుల్తాన్స్ మీద బిట్స్ చేసాము. రిమైనింగ్ టాపిక్స్ మీద కూడా ఈ ఇంపార్టెంట్ ఏరియాస్ మీద కూడా బిట్స్ కవర్ చేస్తాము. వాటిని కూడా ఒకసారి రిఫర్ చేయండి. సోషల్కి ఇంకా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కావాలంటే 2025 డిఎస్సికి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు సోషల్ వర్క్ బుక్ రిలీజ్ చేశారు 6000 బిట్స్తో. ఒకవేళ అది అవైలబుల్గా ఉంటే రిఫర్ చేయండి ప్రాక్టీస్ కోసము. ప్రీవియస్ పేపర్స్ మాత్రం అసలు వదలకండి. మనం చదవాల్సిన ముఖ్యమైన ఏరియాస్ ఏంటంటే అవర్ యూనివర్స్, గ్లోబ్, మ్యాప్స్ అనేవి 6th 7th క్లాస్లో చదవాలి. అలాగే 6th క్లాస్లో మహాజనపదాల గురించి, ఎర్లీ సివిలైజేషన్ ఈ 2 లెసన్లకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మహాజనపదాస్ అనేది అది లెసన్ పేరు కదండి. మహాజనపదాలకు సంబంధించినది ఒక లెసన్ ఉంది. సో ఆ లెసన్ మనకు కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం అని ఎంపైర్స్ అనే ఒకటి ఉంటారు. రాజ్యాలు, సామ్రాజ్యాలు అని ఒక లెసన్. దాంతోనే మహాజనపదాల గురించి వస్తాయి. కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ అనే లెసన్. సో దాంతోనే మహాజనపదాల గురించి వస్తాయి. అది చూసుకోవాలన్నమాట. ఆ 16 మహాజనపదాలు, వాటికి సంబంధించిన రాజధానులు, వాటి గురించి. అలాగే ఎర్లీ సివిలైజేషన్, దీంట్లో మనకు సింధు లోయ నాగరికత గురించి ఉంటుంది. అలాగే వేదిక్ సివిలైజేషన్ గురించి కూడా ఉంటుంది. అవి చూసుకోవాలి. అలాగే ఢిల్లీ సుల్తాన్స్ 7th క్లాస్లో, మొఘల్స్, కాకతీయాస్, విజయనగరాస్ వీళ్ళ గురించి చూసుకోవాలి. 8th క్లాస్కి వస్తే జియోగ్రఫీలో మనకు అగ్రికల్చర్ మీద ఒక లెసన్ ఉంటుంది, ఇండస్ట్రీస్ మీద ఒక లెసన్ ఉంది, మినరల్స్ మీద ఒక లెసన్ ఉంది. ఆ 3 లెసన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ మినరల్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ పెట్టారు, అలాగే మనకి ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ మనకు లభిస్తాయి, అవి ఏ సీజన్లో మనకు లభిస్తాయి అనే వాటి మీద కూడా, ఏ టైప్ ఆఫ్ సాయిల్లో మనకు అవి అగ్రికల్చర్లో మనం పండించవచ్చు, అవి కొన్ని పంటలు ఉంటాయి అన్నమాట, వీట్, కాఫీ ఇలాంటివన్నీ. అవి ఎక్కడెక్కడ మనకు బాగా లభిస్తాయి, వాటికి ఎలాంటి సాయిల్ కావాలి, ఆ సాయిల్ ఏ ఏరియాస్లో ఉంటుంది అనేటివి ఇంపార్టెంట్. ఆ 3 లెసన్స్ 8th జియోగ్రఫీలో చూసుకోండి. అలాగే 6th క్లాస్లో గవర్నమెంట్ అనే లెసన్. అలాగే 5th క్లాస్ 7th క్లాస్లో స్టేట్ గవర్నమెంట్ గురించి ఉంది, అది కూడా ఇంపార్టెంట్. అలాగే లోకల్ గవర్నమెంట్ 5th 6th క్లాసెస్లో ఉంది. సో అవి కూడా ఇంపార్టెంట్. అలాగే రోడ్ సేఫ్టీ గురించి, ఉమెన్ చేంజ్ అరౌండ్ వరల్డ్ అని 2 లెసన్లు. రోడ్ సేఫ్టీ, ఉమెన్ చేంజ్ అరౌండ్ వరల్డ్ ఈ 2 కూడా 7th క్లాస్లో ఉన్నాయన్నమాట లెసన్స్. అవి చాలా ఇంపార్టెంట్. ఉమెన్ చేంజ్ అరౌండ్ వరల్డ్ అనే లెసన్లో 12 లేదా 13 మంది మహిళల గురించి ఇచ్చినారు, ఇన్స్పైరింగ్ స్టోరీస్. మనకు సీమారావ్ అని, మితాలి రాజ్ ఇలాంటి వాళ్ళ గురించి. సో వాళ్ళ గురించి బాగా తెలుసుకోవాలన్నమాట. అవి ఇంపార్టెంట్, వాళ్ళకి ఏమేమి అవార్డులు వచ్చాయి అనేవి. అలాగే మన కాన్స్టిట్యూషన్ గురించి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ ఏరియాని కూడా కవర్ చేసుకోవాలి సోషల్లో ముఖ్యంగా. ఇవి కవర్ చేసుకున్నాకనే మిగతా లెసన్స్ కూడా చూసుకోండి. బట్ ఎక్కువ ప్రయారిటీ ఈ లెసన్స్కి ఇవ్వండి అని చెప్తున్నాము. అలాగే మనకు మ్యాథ్స్కి వస్తే, మ్యాథ్స్ వాళ్ళు అయితే మీకు ఆల్రెడీ కంటెంట్ మీద కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకోండి ఫస్ట్ ఒకసారి. మీకు ఏ ఏరియాస్లో పోతున్నాయి అంటే మనకు అర్థమెటిక్లో పోతున్నాయి లేదా జామెట్రీ పార్ట్లో పోతున్నాయి అని చూసుకొని ఆ లెసన్స్ను మీరు అన్ని క్లాసెస్లో డిఫికల్టీ వైజ్గా ఉంటాయి. 6th 7th అలా 8th వరకు మీరు చూసుకోండి. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు వస్తే మీరు ఏమైనా మనకు యూట్యూబ్లో కానీ వీడియోస్ అలా చూసుకుంటూ నేర్చుకోండి. లేదంటే ప్రీవియస్ పేపర్స్లో ఒకసారి ఒక ప్రీవియస్ 2-3 ప్రీవియస్ పేపర్లు చూసి ఏ ఏ టాపిక్స్ మీద ఎక్కువ అడుగుతున్నారు మ్యాథ్స్లో, నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, జామెట్రీ అవి ఒకసారి చూసుకొని మీకు ఏ టాపిక్లో నెంబర్ సిస్టమ్ లేదంటే జామెట్రీ లేదంటే అర్థమెటిక్లో కానీ లేదంటే స్టాటిస్టిక్స్ దాంట్లో కానీ ఎక్కడ తప్పులు పోతున్నాయో ఒక్కసారి, ఎక్కడ మీకు చేయలేకపోతున్నారో చూసుకొని అవి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి.
వీలైనంత వరకు మ్యాథ్స్ ఈజీగానే ఉంటాయి. మన ఛానల్లో కూడా 2 ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన మ్యాథ్స్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. మిగతా పేపర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వాటిని కూడా చూస్తుంటే మీకు అర్థం కాని ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది, ఏ విధంగా చేయాలనేది సింపుల్ వేలో. సో మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీ ఫ్రెండ్స్తో కలిసి కొద్దిగా మ్యాథ్స్ను డిస్కస్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ మెటీరియల్స్ చదవడం కంటే యూట్యూబ్లో ఏమన్నా వీడియోస్ దొరికితే చూసుకోవడం బెటర్. ముఖ్యంగా ఎస్ పబ్లికేషన్లో చైతన్య సార్ మ్యాథ్స్ క్లాసులు చాలా బాగుంటాయి. ఒకసారి అవి రిఫర్ చేస్తే బాగుంటుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. అలాగే మీరు లేదు సార్ నాన్ మ్యాథ్స్ వాళ్ళని మాకు కొద్దిగా ఐడియా ఉంది, కొన్ని ఏరియాస్లో కష్టం అనుకుంటే ఆ కొన్ని ఏరియాస్కి సంబంధించిన ఒకసారి టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని వాటికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ మీకు అర్థం కానివి ఏమైనా వీడియోస్ ఉంటే చూస్తూ, అలాగే మీ ఫ్రెండ్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతో హెల్ప్ తీసుకుంటే ఆ విధంగా ప్రిపేర్ అవ్వాల్సింది. ఎందుకంటే మ్యాథ్స్ ఓన్గా చదివితే వచ్చేది కాదు, చెయ్యాలి. అలాగే మన కాన్సెప్ట్ను ఎవరైనా సబ్జెక్ట్ బాగా ఐడియా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే మ్యాథ్స్ ఈజీ అవుతుంది. అలాగే ఇంగ్లీష్ అయితే గ్రామర్ పాయింట్స్ చూసుకోవాల్సింది. సినానిమ్స్ యాంటానిమ్స్ మీద అడుగుతారు, ప్యాసేజ్ కూడా అడుగుతారు. ఇంగ్లీష్ గ్రామర్కి వస్తే 3rd, 4th, 5thలోని వొకాబులరీ గ్రామర్ పార్ట్ చూసుకోండి. అలాగే ఇంకా 6th నుంచి గ్రామర్ టెక్స్ట్ బుక్ టచ్ చేయకుండా, అంటే టెక్స్ట్ బుక్లో మనకు ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ టెన్సెస్ గురించి తీసుకుంటే 6th క్లాస్లో ఒక టెన్స్ గురించి వస్తే ఫర్ సపోజ్ సింపుల్ పాస్ట్ అని, పాస్ట్ కంటిన్యూస్ గురించి ఇంకో క్లాస్లో ఇంకొక చోటు ఉండొచ్చు. సో అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు ఉంటే క్లమ్జీగా ఉంటుంది. కాబట్టి అన్ని టెన్సుల గురించి మొత్తం ఒకసారి ఆ విధంగా నేర్చుకోవడం వల్ల మీకు యూజ్ అవుతుంది. ఇవండి మనకు టెట్కు ఈ తక్కువ టైంలో, ఈ 1 month ఉన్న తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వడానికి స్ట్రాటజీస్. ముఖ్యంగా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఏమేమి ఏరియాస్ కవర్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పాము. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే 110+ స్కోర్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్ని చేస్తూ టాపిక్ వైజ్ బిట్స్ చేస్తే మాత్రం 120, 130 క్రాస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్. మన ఛానల్లో కూడా మీకు ఉపయోగపడే విధంగానే కంటెంట్ మీద ప్రాక్టీస్ బిట్స్ కానీ అవి చేస్తున్నాం. టెట్ ఎగ్జామ్ లోపల సైకాలజీకి, ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి ర్యాపిడ్ రివిజన్ లాగా, అంటే కొన్ని సింపుల్ వేలో ఇంపార్టెంట్ ఏరియాస్ని కవర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడానికి ట్రై చేస్తాము. అలాగే టాప్ 50 బిట్స్ కానీ లేదంటే 100 బిట్స్ కానీ ఇట్లా ఇంపార్టెంట్ ఏరియాస్లో బిట్స్ ద్వారా కూడా చెప్పడానికి ట్రై చేస్తాము. సో వాటిని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఓన్లీ మా ఛానల్లో కానీ ఇంకా బిట్స్ బాగా దొరికితే వేరే ఛానల్లో కూడా బిట్స్ ఎక్కడైనా లభిస్తే వాటిని కూడా చూసుకోండి. సో వీలైనంత వరకు ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ చేయండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఎక్కువ శాతం ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. అదండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఒకవేళ కుదిరితే టెట్ ఎగ్జామ్ లోపల ఎగ్జామ్లో మిస్టేక్స్ చేయకుండా ఏ విధంగా ఉండాలి, అంటే ఎగ్జామ్ అంటే చాలామందికి భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. సో మనం ఎగ్జామ్స్లో ఎక్కువ రెగ్యులర్గా చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనే వాటి గురించి కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.